స్టాక్ మార్కెట్, ఈ ట్రేడింగ్ గీటింగ్ అంతా గ్యాంబ్లింగ్ బ్రో. ఇక్కడ 90% అందరు లాస్ అవుతున్నారు. ఇదే కదా మీరు విన్నది. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా యాజ్ ఎ మై ఎక్స్పీరియన్స్. మీకు యూపీఎస్సీ ఎగ్జామ్ తెలుసా? దాంట్లో 98.8% ఫెయిలే అవుతారు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు కదా. సిమిలర్ ఇంకోటి ఉంటుంది ఎంబీబీఎస్. దీంట్లో ఎంట్రీస్లోనే 96.6% ఫెయిల్ అవుతారు. మరి డాక్టర్స్ ఉన్నారు కదా, రైట్? సో సిమిలర్ స్టాక్ మార్కెట్ కూడా స్టడీ. ఇక్కడ ఎంతమంది లాస్ అవుతున్నారు మ్యాటర్ లేదు, ఎందుకు లాస్ అవుతున్నారు మ్యాటర్. ఓకే, మీరందరూ ఏం చేస్తున్నారంటే, మీకు కామన్గా బుక్స్ తెలుసు కదా, ఇలాంటి బుక్. సో ఈ బుక్లో మీకు ప్రీ ఫేజ్ అనడం ఒకటి పేజ్ ఉంటుంది. ఫస్ట్ ఓపెన్ చేయంగానే అంటే ఈ బుక్లో ఏముందో అనడం ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు ఆ ప్రీ ఫేజ్లో. మీరేం చేస్తున్నారంటే ఆ ప్రీ ఫేజ్ తెలుసుకుంటున్నారు అంతే. అది తెలుసుకొని బుక్ మొత్తం వచ్చు అన్నట్టు యాక్ట్ చేస్తున్నారు. బ్రో, ఈ బుక్ మొత్తం తీస్తే మీకు ఇన్ని పేజెస్ ఉన్నాయి. ఈ పేజెస్ ఎందుకు ఉన్నాయి? దీంట్లో మొత్తం కీ పాయింట్స్ ఉంటాయి. ఈ బుక్లో ఎలా క్రియేట్ అయింది, ఈ బుక్ ఎందుకు క్రియేట్ అయింది అని, రైట్? సో సిమిలర్ స్టాక్ మార్కెట్ కూడా ఒక స్టడీ. దీన్ని స్టడీ చేయాలి. మీరు ఎవడో టెలిగ్రామ్లో ఇంకెవడో ప్రాఫిట్ చూపెడుతున్నాడు అని అంటే వాడిని చూసి మీరు కూడా పైసా చేయొచ్చు అనుకుంటారు. బ్రో, వాడు ప్రాఫిట్ చేస్తున్నాడంటే దాని వెనక్కి వాడి ఎఫర్ట్ ఉన్నాయి, వాడి ఎక్స్పీరియన్స్ ఉంది, వాడి టైం ఉంది. వాడు చదివాడు మార్కెట్ని, 4-5 years టైం పెట్టి చదివాడు లైక్ మీ. అప్పుడే నాకు తెలిసింది ఇది గ్యాంబ్లింగ్ కాదు అని. సో 90% లాస్ అవుతున్నారని దీన్ని గ్యాంబ్లింగ్ అనుకున్న ముందు ఇది ఏంటి అనడం తెలుసుకోండి, తర్వాత గ్యాంబ్లింగ్ అన్నాడు. ఇది ఒక క్యాలిక్యులేటివ్ బిజినెస్. ఈ బిజినెస్లో స్టడీ ఇంపార్టెంట్. మార్కెట్ ఎలా నడుస్తుంది, మార్కెట్లో ఏం చూడాలి, ఏం చూసి ఏ స్ట్రాటజీ వాడాలి, ఏ టైంలో ఏ మొమెంటంలో ఎలాంటి క్రియేషన్స్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు స్టాక్ మార్కెట్ని తెలుసుకుందాం, చదువుదాం అని అంటే, నేను నా యూట్యూబ్లో బేసిక్ టు అడ్వాన్స్ బిగినర్ సిరీస్ని స్టార్ట్ చేసిన. సో లింక్ ఇన్ ది బయో, గో అండ్ సబ్స్క్రైబ్ ఇట్. రేపటి నుంచి మీకు వీడియోస్ వస్తాయి. ఐ ప్రామిస్ యూ ఇది గ్యాంబ్లింగ్ కాదు అని నేను మీకు ప్రూవ్ చేస్తా 101%. యూపీఎస్సీలో ఎగ్జామ్ రాసి లాస్ట్ 100లో 1% వెళ్తాడు చూడండి. సిమిలర్ స్టాక్ మార్కెట్లో కూడా లాస్ట్కి 1% ట్రేడర్ అవుతాడు. వాడికి మైండ్ సెట్, స్టడీ రెండు వస్తాయి. ఓకే, సో see you for the next video and please check out my bio. There is a link my YouTube channel. Bye bye. See you.